హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పైస్ అప్ యువర్ లైఫ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మటన్ పులావ్ నా స్టైల్లో. నార్మల్గా మనం నాన్ వెజ్ రెసిపీస్ బిర్యానీ, పులావ్ ఇలా అనగానే అంత ప్రాసెస్ ఆ ఇంట్లో ఏం చేసుకుంటాంలే అని బయటికి వెళ్ళి తెచ్చుకోవడము, ఆర్డర్ ఇవ్వడము ఇలా చేస్తాం కదా. ఒక్కసారి నా స్టైల్లో ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. రైస్ పెట్టినంత ఈజీగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసేస్తారు. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని బాగా వాష్ చేసి అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా పసుపు అండ్ ఒక కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మన మసాలా అనేది బాగా పడుతుంది ముక్కలకి. ఇక నేను సేమ్ టైంలో ఒక 2 కప్స్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను మన రెసిపీ స్టార్ట్ చేయడానికి ఒక లార్జ్ సైజ్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ అయింది. మన మటన్ మ్యారినేట్ అయిపోయి ఉంటది. మటన్ తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు నేను ఈ రెసిపీ ఇన్‌స్టా పాట్‌లో చేస్తున్నాను. మన రైస్ పెట్టినంత ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకుంటున్నాను. ఘీ కొంచెం మెల్ట్ అవ్వగానే దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ బాగా కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని, ఇక నేను చెక్క, లవంగం, మిరియాలు, పుదీనా, కొత్తిమీర, సాజీరా ఇవి యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మన ఆనియన్స్, బిర్యానీ మసాలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని మటన్ చూసుకుందాం. మటన్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. చూసారా వాటర్ ఎంత వచ్చిందో మటన్‌లోంచి. ఇప్పుడు మనం నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఈ మటన్‌లో వచ్చిన వాటర్‌ని చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కప్స్ బాస్మతి రైస్‌కి 2 కప్స్ వాటర్ ఏసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు మటన్‌లో కొంచెం వాటర్ వచ్చింది కాబట్టి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ ఏసుకుంటున్నాను. అండ్ ఇదే టైంలో మీరు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతే. అండ్ ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే మన మటన్ బిర్యానీ, మటన్ పులావ్ రెడీ. చూసారా మన మటన్ బిర్యానీ, మటన్ పులావ్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఎక్కువ ప్రాసెస్ లేకుండా, టేస్ట్‌కి ఏమాత్రము తగ్గకుండా, రెస్టారెంట్ స్టైల్‌లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.